వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురాలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. 2 years కాదు, మనమందరం 20 సంవత్సరాలు అనుకుంటే మనమందరం పిల్లలు సేమ్ అంటే ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేయాలి కదా. ఎందుకంటే బాగా అందరు కష్టపడుతున్నారు, చాలా రోజులే కదా. బాగా కాకుండా రండి రండి ఇంకెవరు అది మీ అదృష్టంగా భావించాలి. నేను రాము అని ఎవరు అనొద్దు. ఈరోజు ఏం గుర్తుకొస్తుందంటే సారు బయాలజీ చెప్తున్నాగా పట్టుకోండి మాకు ఆ తర్వాత సార్లు బాగా గుర్తుకొచ్చి మా సారు వేదిక మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మీనారాయణ సంపర్లు సంపర్లు బ్యాచ్ చేసుకో గట్టిగా 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 ఒకసారి మొత్తం అంతా హాల్ అంతా దగ్గర గట్టిగా తప్పని సార్ ఒకసారి ఇంటి అనుకోండి. రెడీ ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం ఫ్రీగా ఉండండి. రెడీ సార్. అలంకరించాలని కోరుతున్నాం మనస్ఫూర్తిగా. అది మనకు తెలుసు, అవన్నీ బయట చెప్పద్దు.
ఆన్ చేస్తే బాగా స్టేజ్ మీద తప్పని గట్టిగా గుడ్డు బ్యాట్ లైసెన్స్ పెట్టరా లెఫ్ట్ లాస్ట్ బెంచ్ లైట్ ఓకే. ఇప్పుడు ఎవ్వరు కూడా సిగ్గుపడకుండా ఏంటంటే ఒక్కొక్కరు పైకి వచ్చి కొద్దిగా టైం ఉంది కాబట్టి మీ అంటే స్కూల్ మీకు ఉన్న మెమోరీస్ కానీ అంటే మీకు ఈ రోజు మళ్ళీ తిరిగి రాదు. ఈ రోజు కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాం. మేము ఎంత కష్టపడ్డామో లేడీస్ కూడా చాలా మంది గర్ల్స్ చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళ ఒక్కొక్కళ్ళ పేరు చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఏం చెప్పాలని అందరు కష్టపడ్డారు. ఒక్కొక్కరు వచ్చి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. రండి మీరు వచ్చి అంటే మీ అంటే అనుభవాలు మీ లైఫ్లో స్కూల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ తప్పదు బాగుంది. ఫైర్ బ్రాండ్ వస్తుంది. ఫైర్ బ్రాండ్ ఫీల్ అయినాము. ఇప్పుడు కూడా సేమ్ సార్ ముందు ఎవరికైనా మాట్లాడాలి అమ్మో అదే అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంగ్లీష్సారి చూడగానే సార్ మీనింగ్స్ అడిగే గుర్తుంది కావచ్చు అందరికీ. ఈచ్ వన్ ఈజ్ ఓన్ రిమెంబరింగ్ యాక్టివిటీస్ ఆఫ్ క్వాలిటీ ఆ పోయిన ఇప్పటికీ గుర్తుంది. థ్యాంక్ యూ సార్. అది అసలు ఇంకా గుర్తుందంటే సార్ మీరు చెప్పిందే సార్ మీరు ఎంత బాగా చెప్పారు. మీరు లెసన్ చెప్తుంటే మాకు అది లెసన్ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఒక స్టోరీ చెప్తున్న ఫీలింగ్ వచ్చేది. ఆంటోనియో బెసానియో ఆ లెసన్ని ఇప్పుడు మా పిల్లలకి స్టోరీగా చెప్తున్నాను. ఎందుకంటే సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టము. అండ్ మా బయాలజీలో భయం వేసేదంటే సత్య సార్ విషయంలో ఎప్పుడు వచ్చి నేమ్స్ అడుగుతారో ఇదేంటి ఇది బొటానికల్ నేమ్ ఇంకా అదేంటో అడుగుతారేమో అని సార్ వస్తున్నారంటే బుక్ తీసి కూర్చునే వాళ్ళము. కానీ అప్పుడు మాకు భయం వేసేది ఏంటి సార్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు అని. కానీ సర్టన్ ఏజ్ వచ్చాక అర్థమైంది. మేబీ ఆ స్ట్రిక్ట్నెస్సే కావచ్చు ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు మాకు తెలియక కావచ్చు తెలిసి కావచ్చు ఏదైనా తప్పు చేసి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. హిందీలో సార్ మనకి లెసన్ చెప్పేది కానీ హిందీ ఏం అర్థం కాకపోయింది సార్. సారీ హిందీ రాకపోయింది. ఏం చెప్పినా అర్థమైనట్టు తెగ ఫీల్ అయ్యేవాళ్ళం. ఏం వచ్చేది కాదు. కానీ మీరు మన స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఏమేమి చేశారు అనేది లెసన్లో చెప్పారు. అది ఇంకా గుర్తుంది సార్. అంటే ప్రతి సార్ కృష్ణకుమారి మేడం అయితే తెలుగుని మన బోర్డు పైన రాపించేది. పోయే చదువుకొని వస్తే కాదు బోర్డు పైన ఒక్కొక్కరు పిలిపించి రాపించి వాళ్ళతోనే చదివించేది. అలా చదివించినప్పుడు కోపం వచ్చేది మాకు. ఎందుకు మేడం ఇలా చేస్తారు అందరి ముందు అని. కానీ దాని వెనుక ఉన్న అంతరార్థం అనేది నాకు తర్వాత అర్థమైంది. అంటే మన తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. ఎవరో వచ్చి మన తప్పులు ఎవరు మనకు చెప్పారు. మన తప్పుని మనమే తెలుసుకోవాలి అనేది ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకు కూడా చెప్పేది ఒకటే. యాజ్ ఏ టీచర్గా ఒకసారి మనకి పనిష్ చేస్తున్నారు అంటే దాని వెనుక మన ఫ్యూచర్ని ఆలోచించే చేస్తారు. తల్లిదండ్రుల తర్వాత మనల్ని కొట్టే హక్కు కావచ్చు, తిట్టే హక్కు కావచ్చు, దండించేది ఏ హక్కు అయినా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్థానం గురువులకే. మాకు ఇంత గొప్ప స్థానం దొరికినందుకు నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాము. లిటరల్లీ సార్ మేము ఈరోజు ఇంత మంచి స్టేజ్లో ఉన్నామంటే కారణం మీరు చెప్పిన విద్యనే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈనాటి ఫంక్షన్ కనుక చాలా హ్యాపీగా చాలామంది టీచర్లు వచ్చేవాళ్ళు ఉండి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిండు. రాజలక్ష్మి మాత్రం వచ్చి శాంతినగర్లో ఉంది. వారు ఒక అరగంటలో 1 అవర్లో వచ్చినట్టు ఉన్నారు ఇక్కడికి. ఇక కృష్ణకుమార్ మేడం గారు దురదృష్టం వారి భర్త చనిపోయారు. దాని పక్క ఇల్లే ఆమె హైదరాబాద్లో ఉంది వేములవాడలో. ఆ పక్క ఇల్లే నిజంగా ఈ ఫంక్షన్కు లక్ష్మీనారాయణ సార్ సిద్దిపేటకి వెళ్ళి వచ్చారు. దర్శన మీకు అత్యంత ఆత్మీయులు లోపలే ఉన్నారు. అన్నిటికీ మీకు అందుబాటులో ఉంటారు. చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పిల్లలందరికీ ఆశీస్సులు, మీ యొక్క పిల్లలకు శుభాశీస్సులు. అది ఇప్పుడు ఒక్కొక్కరు అంటే ఒక లేడీ ఒక అబ్బాయి వచ్చి మాట్లాడండి. మీ యొక్క అనుభవాలు చెప్పండి. మీరు చెప్పిన పాఠాలు ఎలా ఉన్నాయి, మేము ఎలా చెప్పామనేటువంటి మీరు ధైర్యంగా చెప్పండి. మేము వాస్తవానికి స్కూల్లో నేనే ఎక్కువ కొట్టేటువంటి వాడిని. కంప్యూటర్ పిల్లలు నాకు యాదికుంది.
సబ్జెక్టు పరంగా వినకపోతే కొట్టేటువంటి వాళ్ళం ఏం బాధపడద్దు. మొత్తం ఈ బ్యాచ్ ఉన్నటువంటి ఒక బాధాకర విషయము, చిరంజీవి గారి మాకు చైర్మన్ ఉండే మా బడికి నారాయణ గారు, వారు తెలిసింది పోయినట్టుగా చాలా బాధగా ఉంది. ఇంకొక అబ్బాయి బాగా కూడా పోయినట్టు తెలిసింది. అంటే ఇక్కడ రావడం వల్ల మంచి విషయాలు కొన్ని బాధగా తెలుస్తున్నాయి, మాకు చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఈ మొన్ననే పోయిన బ్యాచ్లో నేను వెంకటయ్య గురించి చెప్పాను. నేను కోరుకున్న నేను నా సర్వీస్లో డాక్టర్లు 11 మంది కావాలనుకున్నా. సైన్స్ పరంగా 7 అందరూ వెంకటేష్ అబ్బాయి. ఈ బ్యాచ్లో అబ్బాయి రావడంలో చాలా హ్యాపీగా ఉంది మాకు అందరికీ. కనుక ఇప్పుడు ఒక అమ్మాయి ఏంటి, నెక్స్ట్ ఒక అబ్బాయి రండి వచ్చి మాట్లాడిన ధైర్యంగా చిరంజీవి నా చిరంజీవి వెళ్తున్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నాకు రఘు ఫోన్ చేసిండు అంతకుముందు ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేసిండు, మన నిన్న కూడా ఫోన్ చేసిండు. 2 సార్లు ఫోన్ చేస్తే నేను బిజీలో ఉండడం చేత ఎత్తలేదు. ఫోన్ చేసి ఏమన్నాడు, సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయడం కానీ ఎత్తి మాట్లాడడం జరిగింది. ఏమన్నా అంటే, సార్ ఈ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టడానికి మేము సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఎప్పటికీ పోస్ట్ పోన్మెంట్ అవుతూ వస్తుంది అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఆ మాట, చాలా అందరు వస్తున్నారా అని నేను ప్రశ్న వేసిన. మన బ్యాచ్ చాలా పెద్దది కదా, 90 మంది ఉన్నాం కదా, అందరు వస్తున్నారా అంటే కొందరు వస్తున్నారు, కొందరికి గ్రూప్ 1 పరీక్ష ఉండడం చేత కొందరు వెళ్ళిపోతున్నారు అని అంటే, మరి వాయిదా వేయకపోయినావు కదా అన్న. వాయిదా వేయకపోనంటే సంవత్సరం నుంచే మేము అనుకుంటూ వస్తున్నాం, ఎప్పటికీ పోస్ట్ పోన్మెంట్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడు కనుక మేము వాయిదా వేస్తే మళ్ళీ కష్టమైపోయిన ఉద్దేశంతో ఈ రోజు తప్పనిసరిగా పెట్టినాము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే మీకు ఒక చిన్న సలహా, గెట్ టుగెదర్ అంటేనే అందరూ కలెక్ట్ కావడం, కలెక్ట్ అయిన తర్వాత మన అభిప్రాయాలను షేర్ చేసుకోవాలి. అప్పుడు షేర్ చేసుకున్నవాడు మన మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీరు ఏం చేయండి అంటే, పేరు చెప్పండి, మ్యారేజ్ అయితే మీ భర్త పేరు చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి, పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, దాంతోపాటు మీ అనుభవాలు, స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, జీవితంలో ఎట్లా ఉన్నది, ఇవన్నీ చెప్పండి. ఎందుకోసం అంటే మేము వచ్చి ఏం మాట్లాడాలనే అభిప్రాయం ఉంటుంది కదా, ఇలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ మాట వింటేనే మాకు సంతోషం. మేమేం చెప్పేది ఏం లేదు. దాదాపు ఒక 6-7 సంవత్సరాలు మేము స్కూల్లో పనిచేసినాం. మా గురించి చాలా తెలుసు. మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమేం చేస్తున్నామో మేము కాస్త చెప్తాం మా గురించి. చిన్న పిల్లగా ఉండి చదువుకోలేదు కాబట్టి బాగా తెలిసింది. చిన్నప్పటి అన్నీ గుర్తుకొస్తున్నాయి. సార్లకు అందరికీ నమస్కారం. ఒక్కొక్క సార్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుర్తుపెట్టుకుంటే, నేను ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడనే మాది నెహ్రూ నగర్, మా అత్తగారి ఇల్లు. మా హస్బెండ్ టైలరింగ్ చేస్తాడు, అతను కూడా ఇక్కడే. సార్లందరికీ నమస్కారం. మీ ఒక్కొక్కరి చదువు చెప్పాలంటే చాలా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. చెప్పినందుకు, మాకు ఇంత చదువు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా చేంజ్ అయిపోయారు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఎన్ని విమానాలు కొన్నావు కదా చెప్పు.
ఎన్ని అందరు బాగున్నారా? నా పేరు రజిత. నేను ప్రజెంట్ పద్మనాభంలో ఉంటున్నాం. మా హస్బెండ్ నేమ్ ఇస్ కంకరాజు. ఆయన టెక్స్టైల్స్ వర్క్ చేస్తారు. నాకు 2 బాబులు ట్విన్స్ ఇక్కడే ఉన్నారు బన్నీసాకి. నమస్కారం సార్, మీరు బాగున్నారా? అంటే నాకు చాలా భయం, ఎందుకంటే తను బుక్ తీసుకోకుండా మాకు చదువు చెప్పడం కానీ తను వస్తే ఏ బయట మమ్మల్ని అడుగుతారో బయటకెళ్ళి వెంటకి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కూడా మమ్మల్ని ముందుండి పిలుస్తుంటే మేము వెంటకి వెళ్తుంటే బాగా అనిపించి భయం అనిపించింది మాట్లాడడానికి కూడా. బయటకి సార్ ఎంత బుక్ తీసుకోకుండా షార్ట్గా చెప్పినా కూడా మాకు బయటకి చాలా బాగా అర్థమయ్యేది. బయటకిలో చాలా మంచిగా అనిపించేది. నాకు బయటకి చదవాలంటే ఇంట్రెస్ట్ అనిపించేది సార్ చెప్పేది. తర్వాత హిందీ సార్ మాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీ మాట్లాడగలుగుతా, అంత బాగా చెప్పేవాళ్ళు హిందీ. మళ్ళీ కష్టంగా కూడా చాలా సార్లు కలిసారు మమ్మల్ని. తను ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో అలాగే మాట్లాడించడం పద్ధతి బాగా నచ్చింది మాకు. ఎప్పటికీ ఈ సార్ ఇంగ్లీష్ సార్ కూడా చాలా బాగా చెప్పేవారు మాకు ఇంగ్లీష్. 2 times క్లాసులు తీసుకోవడం కానీ, మళ్ళీ మాకు సెక్షన్ పెట్టడం కానీ, రాని వాళ్ళకి మళ్ళీ చెప్పడం కానీ చాలా బాగా ముందు కూర్చోబెట్టుకుని ఏమేందమ్మా అని అడిగి మీకు రాకపోతే అడగండి అని చెప్పి మళ్ళీ చెప్పేవారు. ఇంగ్లీష్లో కూడా చాలా వరకు బాగా హెల్ప్ అయింది. నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వీళ్ళు మన క్లాసులో చెప్పిన పాఠాలు అక్కడి వరకే కాకుండా బయట నిజ జీవితంలో కూడా నాకు ఎన్నో నేర్పించినాయి. నా ఒక్కరికి కాదు, చాలామంది ఉన్నారు. ఎంతమందికి సీఎం చెప్పినట్టుగా సార్ వారు చెప్పింది వినకుంటే ఇట్లా అయింది అని చెప్పేసి. కానీ బాయ్స్కి కొంచెం వేరే ఉంటుంది. సార్ వాళ్ళతో ఒక సబ్జెక్ట్ క్యాంప్ బేస్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మేము మాట్లాడుతున్నాయని ఎప్పుడు మేము కలిసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ గురించి మాట్లాడితే సత్య సార్ టాపిక్ రాకుండా మనకు టాపిక్ ఉంటేనే ఉంటుంది. సత్య సార్ అంటే అంత ఇది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దసరం సార్ అంటే నేను లోకల్గా సార్ చాలాసార్లు కలుస్తాము. టీచర్స్లో అంటే రాజలక్ష్మి మేడం గారు, కృష్ణకుమార్ మేడం గారు, మన దురదృష్టం మేడం రాలేకపోయారు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సార్ గారు. నాకు గుర్తుంది మన స్కూల్లో అంటే స్టడీ అవర్స్ క్లాస్ అయిపోయిన ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా స్టడీ అవర్స్ తీసుకున్నది నాకు గుర్తుంది లక్ష్మీనారాయణ సార్. అంటే అప్పట్లో సార్కి అంత డెడికేషన్, సార్ వాళ్ళకి అవసరం లేదు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా స్టడీ వర్క్ తీసుకొని మనం చదివించాలని చెప్పేసి. సో మన మీద అంత శ్రద్ధ చూపించి వాళ్ళు అప్పట్లోనే మనం చదువుకోవాలి అని చెప్పేసి అంతగానో ఆరాటపడేవాళ్ళు. ఇక సత్య సార్ అంటే బయాలజీలో 1 ఆర్మీ సార్ వస్తారు, ఏదో ఒక పేరు చెప్తారు, నేను శాస్త్రీయమో ఏంటంటారు. ఇది నాకు కొంచెం ఎంసెట్లో ఉపయోగపడింది. సార్ చెప్పింది అవి శాస్త్రీయనామం అని పేరు ఎక్కడినా కానీ నాకు సత్య సార్ గురించి వస్తాడు. ఇంకా దశకం సార్ ఇది బాగా స్ట్రగుల్ అవుతుండే అంతో కొంత హిందీ వచ్చినప్పుడు అంటే పాస్ అయినంటే దశకం సార్ వల్లనే. నేనే కాదు, ఇంతకుముందు అంటే మన ఫ్రెండ్ చందు కొందరు చెప్పుకోలేదు. నాకు తెలిసింది చెప్తున్నా. ఒకసారి వాళ్ళ మమ్మీ తీసుకొని స్కూల్కి వచ్చినప్పుడు సార్ చూపించుకుంటూ మమ్మీ నేను సార్ వల్లనే నేను హిందీ సబ్జెక్ట్ పాస్ అయినా అని చెప్పేసి చెప్తున్నాను. నాకు ఇంకా గుర్తుంది అది. అప్పట్లో ఇక స్కూల్ మానేసి బ్యాంకులు కొట్టి క్రికెట్ ఆడబోతుండే, సినిమాలు పోతుండే, స్విమ్మింగ్ పోతుండే. అడ్డంగా దొరికిపోయినా స్విమ్మింగ్ పోయి అడ్డంగా దొరికిపోయినాం. నాకు ఇంత విషయం ఏంటంటే నాకు 10th అయిపోయేదాకా మన పీటీ సార్ పేరు తెలియదు. నాకు 10th అయిపోయేదాకా పీటీ సార్ పేరు తెలియదు. సార్ ఎప్పుడు గుర్తొస్తాడంటే పొద్దున ప్రేయర్కి లేట్ అయితే సార్ గుర్తొస్తాడు. గేట్ నుంచి క్లాస్ రూమ్ దాకా సార్ తోటి ఎవడైతే 70 కిలోమీటర్లు పోతే వాడు గొప్పగా
పిల్లలు కూడా సార్ దగ్గరకు సార్ మేము క్రికెట్ ఆడుకుంటాం అని అడిగే ధైర్యం అవ్వడానికి లేదు. అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడతారు సార్, ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తే కొడతారు, తర్వాత వస్తారు మంచిగా మాట్లాడతారు, ఆడుకుని రారా రారా అని చెప్పేసి అని. కొన్ని అప్పుడు వసతులు లేకుంటే మన స్కూల్కి సారు మా గురించి కొంచెం ప్రయత్నించి క్రికెట్ టీంలు తెప్పించి ఆడించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే లైఫ్లో ఎక్కడికైనా దొరుకుతుంది. నాకు తెలిసి మన అమ్మాయిలు అబ్బాయిలు కన్వర్జేషన్ తక్కువ ఉన్న బ్యాచ్ అంటే మనదే. 25 బెంచ్లు కూర్చుండేటోళ్ళు, మీరు మాకు 10 బెంచ్లు పెట్టేశారు, 10 బెంచ్లు పడేసేటోళ్ళు మాకు ఆరంతా. అంటే మనం కూర్చుంటున్నప్పుడు ఓకే, ఖాళీగా ఉంటే 2 బెంచ్లు అటే పోయింది. నా ఎస్ఎస్సి నా బ్యాచ్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ గురించి చెప్పాలంటే ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు మస్తు భయపడ్డాం. 10th అంటే అప్పటి నుంచి నాకు ఇప్పటికీ నాకు ఒక స్ట్రాటజీ ఏంటంటే మేమందరం కలిసి కంబైన్ స్ట్రాటజీ చేసాం. అది నాకు ఎందుకు వచ్చిందో ఎవరికి వచ్చిందో థాట్ తెలియదు, కానీ ఒకరి థాట్స్ ఒకరికి పంచుకుంటూ రఘు వాళ్ళ ఇంట్లో అందరం కలిసి ఎగ్జామ్స్ ఉంటే సార్ ఒక 1 వీక్ అట్లా 15 days 1 month నుంచే సార్ నాకు తెలిసి 1 month నుంచే అందరం వెళ్ళి ఎవరైతే డల్ ఉంటారో, ఏదో సబ్జెక్ట్లో డల్ ఉంటారో వెంకటేష్ కానీ లవన్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. మేము కొందరు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదని ఉంటే మేము చదువుకునేందుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఆ స్ట్రాటజీ నాకు ఇంటర్లో వర్కౌట్ అయింది, బీటెక్లో వర్కౌట్ అయింది. అది ఇప్పటి వరకు కూడా ఏదైనా స్టడీ పరంగా అంటే నాకు అదొక బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. ఇప్పటికీ అదొకటి ఏంటంటే ఇంత మంచి ఫ్రెండ్స్ అప్పుడు దొరికింది కాబట్టి నేను అంతో కొంత ఈ స్టేజ్లో ఉన్నా బికాస్ ఆఫ్ టీచర్స్ అండ్ నా ఫ్రెండ్స్. ఏ చిల్లర పనులు వేస్తుంటే చిల్లి పనులు మొన్న ఇమ్రాన్ ఫోన్ చేసి అరే మామిడికాయ అని చెప్పేసి అన్నాడు. అది ఇంకా గుర్తొస్తుంది. కంబైన్ స్టడీలో భాగంగా పక్కకుండా తోట ఉంటే తోట మొత్తం ఖాళీ చేసేసినాం. ఇవే ఇంకా గుర్తొస్తాయి. ఇంకా మిస్ అవుతున్నా స్కూల్ డేస్ అయితే అటు పోయినప్పుడు అలా గుర్తొస్తుంది. అప్పుడేమో బంద్ కొట్టి బయటకు వెళ్ళాం, కానీ ఇప్పుడు ఉంటే పోదాం అనిపిస్తుంది. సో మీ అందరికి కూడా ఏమైనా జ్ఞాపకాలు, ఇంకేమైనా మీ ఫ్రెండ్స్ తోటి ఏమైనా చిలిపని చేసిన లేకపోతే ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కృష్ణకుమార్ మేడం ఎంత బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు అంటే అది మీకు తెలుసు, నేను కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లనే మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయినా ఇంకేదైనా ఫ్రెండ్స్ గురించి అయినా క్లాస్ గురించి మన స్కూల్ గురించి మీ ఇప్పుడున్న లైఫ్ గురించి ఏదో ఒకటి మాట్లాడడానికి ఏదో ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరు ఏం భయపడకుండా ఏం లేదు వచ్చి సార్ వాళ్ళకి నమస్కారం చేసి ఫ్రెండ్స్ అందరం చిన్న గ్రీట్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు, అప్పుడు ఏం చేయాలనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు బెస్ట్ ఎవరు టీచర్స్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళతో చిన్న ఇన్సిడెంట్ మీరు అందరితో కొంచెం ఇన్వాల్వ్ అవడానికి కొంచెం బెటర్ ఉంటుంది. సో ఎవరు కూడా భయపడకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు, మనం పని చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందరు కొంచెం ఫ్రీగా ఫీల్ అవ్వండి. మన టీచర్స్ ఉన్నారు, అంత మనమే. కాకపోతే మాట్లాడి చాలా గ్యాప్ వచ్చిందంటే, కలిసి చాలా గ్యాప్ వచ్చిందంటే అందరికి కూడా భవిష్యత్తు పరంగా మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా లైఫ్లో ఏమైనా అచీవ్ కావాలనుకుంటే మీరు దానికి సరిపడా కష్టపడి మీ గోల్స్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ నా పేరు రాణి. మా అమ్మ వాళ్ళు ఇక్కడే లేపారు. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి మర్దల్పేట విలేజ్. మా హస్బెండ్ కలిసి వెళ్ళారు. సార్ వాళ్ళు నిలబడి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. సార్ ఇంగ్లీష్ సార్ అంటే మాకు చాలా ఇష్టం సార్. నేను చెప్పిన ఇంగ్లీష్ ఎప్పటికీ మర్చిపోలేదు.
అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మదర్ టెన్ సార్. మా సార్ వెళ్ళారు. రీసెంట్గా హౌస్ కట్టుకున్నాం సార్. ఇద్దరు ఒక పాప ఒక బాబు. తప్పదు సార్. బాగోలేదా సార్? లేట్ అయింది సార్ మీ వచ్చేసరికి. సార్ మీరందరూ నాకు ఎప్పటికీ గుర్తుంటారు సార్. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నా అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వదిలేంది. చాలామంది కూడా మిస్ అయ్యారు. సార్ వాళ్ళని కూడా మనం చాలాసార్లు మిస్ అయ్యాము. గ్రూప్లో ప్రతిసారి అదే మెసేజ్ పెట్టుకున్నాము. నా పేరు శ్రీలత. మా ఆయన పేరు శ్రీనివాస్. ఆయన మోటార్ రైడింగ్ పనిచేస్తారు. నేను టైలరింగ్ చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2005లో స్కూల్లో జాయిన్ అయినా. అంతకుముందు ప్రైమరీ స్కూల్లో వేరే స్కూల్లో చదువుకోండి. స్కూల్లో ఈ వెంకటపల్లి స్కూల్లో 2005లో జాయిన్ అయినా. కానీ చాలా అంటే చాలా స్కూల్ అయిపోయిన తర్వాత, ఇంటర్కి వెళ్ళిన తర్వాత, ఐటీఐ కాలేజ్కి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది ఒకటే, స్కూల్. ఎవరైనా గుర్తుకురాలి. స్కూల్లో చెప్పిన ఉపాధ్యాయులు కానీ, స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ జిందాగా మనం పడతారు. జిందాగా పడతారు. డిగ్రీలో పడతారు, ఇంటర్లో పడతారు, ఎక్కడ పడతారు. స్కూల్ లైఫ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను చెప్తున్నా, ఇక్కడ ఉంటున్న సార్లు కొన్ని వేల సార్లు గుర్తుకొచ్చారు. కృష్ణ కుమార్ మేడం అయితే నాకు చాలా సార్లు గుర్తుకొచ్చారు. చదువులో తెలిసినప్పుడు ఎంత బాధపడ్డా అది నా మనసాక్షి తెలుసు. ఎందుకు అనుకోలేకపోయిందా అసలు వాళ్ళు చెప్తే ఎందుకు వెళ్ళి బుక్కులు అక్కడ వారేసి కాలేజీలో క్రికెట్ ఆడు, అక్కడ వదిలేడు, ఆ బాయిలాడు అంతా అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే జీవితం అనేది స్టార్ట్ అయిన టైం తర్వాత చదువులో ఖచ్చితంగా వెళ్తావు. అది నాకు తెలిసింది. ఎట్లా తెలిసిందంటే మ్యారేజ్ తర్వాత తెలిసింది. అంతకుముందు ఏంటంటే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి అట్లా తిరగడం చేయడం. దొరకబట్టి పెళ్లి చేసింది నాకు. వాస్తవాన్ని దొరకబట్టి పెళ్లి చేసాను. ఎందుకు చేసారంటే ఆధారాలు దొరుకుతుందని చెప్పేసి చేశాను. నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేస్తామన్నప్పుడు మా నాన్నకు ఒకటే విషయం చెప్పినా. ఏం చెప్తున్నా అంటే నువ్వేనా ఆడుతున్నావు, మళ్ళీ నేను చేసుకుంటే ఆమె కూడా నువ్వు ఆదాయం చెప్తానంటే లేదు రా నువ్వు మారుతావన్నాను. నిజంగానే మారినా. చాలా అనుభవాలంటే మస్తున్నాయి. అవి అన్నీ చెప్పుకోలేకపోతున్నా. ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, ఎందుకు చదువుకోలేను అని చెప్పేసి మాత్రం కొన్ని వేల కోట్ల సార్లు తీరైనా. ఇప్పుడు ప్రజెంట్ నా వరకు నేను చేసుకుంటున్నా. ఉద్యోగం చేస్తా. ప్లాంటేషన్స్ టేక్ ప్లాంటేషన్స్ పట్టుకొని దానికి లైసెన్స్ తీసి దాని వద్దను కన్స్ట్రక్షన్ కు సంబంధించి వర్క్ చేస్తున్నా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక దగ్గర జీతం ఉండాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కొన్ని రోజులు వర్క్ చేసిన కొంతమంది దగ్గర ఇవి ఉంటాయి. సార్ నా పని నేను చేసుకోవాలి అని చెప్పేసి కొత్త వర్క్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ నాకు దేవుడు అయితే ఒకటి ఇచ్చిండు. చాలా కష్టాలు పడ్డా. నా భార్య రూపంలో నాకు ఒక గట్టి సపోర్ట్ లాగా నా భార్య వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా. అంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పదు. మా ఫ్రెండ్స్ ఏమని చెప్తున్నా అందరూ. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మా భార్య గట్టిగా నిలబడ్డది. బయటకు వెళ్తే చదువు లేదు, మంచి జాబులు ఉంటాయి. చదువు లేదు, ఏం చేయాలని చెప్పేసి ఒక్కరి దగ్గర జీతాలు ఉంటాయి. కొన్ని పనులు చేసిన అప్పుడు చదువు తెలిసింది. నా ముందు బచాలతో ఇవ్వలు నా ముందే మంచి మంచి పొజిషన్లా చదువుకొని ఉంటాయి. అబ్బా ఎందుకు చదువుకోలేదురా అని చెప్పేసి కొత్తగా అనిపిస్తుంది. పర్లేదు భగవంతుడు ఎవరికి ఎంపిక ఇస్తాడు. ఇప్పుడు నాకు తెలిసింది. నా పిల్లలు ఉంటారు, పాప బాబు, వాళ్ళకి ఒకటే ఆస్తిగా చదువుతా, భూమి అడుగుతా. ఎందుకు అడుగుతా అంటే మనం ఆస్తి బంగ్లా కట్టాలి ఇవన్నీ అన్నారు. నాకు సత్యావసరాలు బాగా గుర్తుపట్టాడు. ఎందుకు సార్ ఆయన మసి చెప్తుంది, చదువుకోరా చదువు. లక్ష్మీనారాయణ సార్ గారు, రాజలక్ష్మి గారు, కృష్ణ కుమార్ మేడం అంటే ఇప్పటికీ నాకు ఆమె పద్యాలు గుర్తున్నాయి. చాలా పద్యాలు గుర్తున్నాయి. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా.
చెప్తా, ఎమోషనల్గా ఉన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టారు. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే బస్ అయిపోయి శ్రీకృష్ణ కాలేజీనా అది బెస్ట్ అయిపోయి ఐటీ 1 year వేసిన. అప్పుడు అంత అవార అంటే ఫ్రెండ్స్ ఆలోచన బండి తిరుగుడు పిస అంత ఘోరం ఉంది. కానీ అదంతా కూలి మొత్తం దేవుడు నాకు తర్వాత చేసాడు. ఎంత ఎంజాయ్ చేసిందో అంత బాధపడ్డా. ఎందుకంటే సార్ చదువుకోక పిచ్చి పిచ్చి తిరుగులు తర్వాత విలువ చేసి, కానీ ప్రతి ఒక్క సార్కు విలువలకు నిజంగా రుణపడము. ఎందుకంటే విలువలు నేర్చుకున్నాం, వీళ్ళ దగ్గర నుంచి చాలా విలువలు నేర్చుకున్నాం. ప్రతి ఒక్కసారి గుర్తుపెట్టారు. నిజం చెప్తున్నా, ఆర్ట్స్ చెప్తున్నా, సారు మేడం, కృష్ణకుమార్ మేడం, రాజలక్ష్మి మేడం, దశరథన్ సారు, లక్ష్మీనారాయణ సారు, రఘుపతి సారు, సత్య సారు, మాధవరావు సార్ వల్ల కూతురు పెళ్లికి నేను వెళ్ళాను. ఆ మెమరీస్ అయితే మామూలు మెమరీస్ కాదు. 3 రోజులు అక్కడ ఉన్నాం. సార్ బస్సు చూస్తున్నాడు, ఇవన్నీ బస్సు గుర్తుంది. మీరు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మీరు అస్సలకి భయపడకండి. మీకు లైఫ్లో జరిగిన ముందు అంతా మంచి మీరు అన్నీ షేర్ చేసుకోండి. ధైర్యంగా మాట్లాడండి, పైకి వచ్చి ధైర్యంగా మాట్లాడండి. ఒకటే చెప్తున్నాం. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మంగ ఆడు మా క్లాస్మేట్ పోయినప్పుడు ఈమె మా క్లాస్మేట్ ఇట్లా చాలా మంది ఉన్నారు. పూర్వం మా అన్నయ్య నరేష్ అలా మరది లేదు, మేమంతా ఒకటే బ్యాచ్. అంటే చూస్తే మాట్లాడలేము, ఎందుకంటే పరిచయం అన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు పరిచయం అయింది, ఎక్కడైనా కలిసినా మాట్లాడడం ఇవన్నీ మెమోరీస్ ఉంటాయి. ధైర్యంగా వచ్చి మాట్లాడండి, ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి. ఈ రోజు మళ్ళీ మనకి తిరిగి రాదు. ఇది ఈ టైం నిమిషాన్ని మంచిగా వాడుకోండి ప్లీజ్. ఏం మాట్లాడినా తెలియట్లేదు, కాకపోతే చాలా సంతోషంగా ఉంది. నా గురించి అంటే అంత ఏం లేదు చెప్పాలి. మీతో పాటు కలిసి చదువుకున్న వ్యక్తిని, కాకపోతే ఆ టైంలో ఉన్న మన గురువుల సహకారం వల్ల, సో అభిమతున్న ఇంగ్లీష్ సార్, లక్ష్మీనారాయణ సార్, దశరథ్ సార్, రఘుపతి సార్, సత్య సార్, అండ్ కృష్ణకుమారి మేడం, రాజలక్ష్మి మేడం, అండ్ సోషల్ సార్ గౌడ్ సార్, సో ముగ్గులే గౌడ్ సార్. సో అప్పుడు వీళ్ళందరూ మనం అంటే ఆ టైం ఏంటంటే చాలా క్రూషియల్ మనందరికీ, మనం ఏదైనా పాత్ ఎన్నుకోవడానికి. సో ఆ టైంలో కరెక్ట్ టైంలో మనకి కరెక్ట్ గురువులు దొరికేసరికి సో నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. సో 10th కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. సో అదే దాన్ని కంటిన్యూ చేసి ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్లో 931 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు స్టేట్ ఫస్ట్ ఉండే. సో సో ఎక్కడికి వెళ్ళాను మెయిన్ మనకి ప్రోత్సాహం అందించేది గురువుడే అనమాట. ఇంటర్మీడియట్ వెళ్ళాను, వాళ్ళ సపోర్ట్తోనే ఎంసెట్ రాసి అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. సో ఆ తర్వాత డాక్టర్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ ఎంఎస్, ఆ తర్వాత ఫెలోషిప్. బట్ అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు చేసిన ఫ్రెండ్షిప్. చిన్నప్పటి నుంచి సెటిల్ ఫ్రెండ్, 5th ఇయర్ అండ్ రఘు, ఇమ్రాన్, రాజేష్, కృష్ణ అండ్ చందు, గౌతమ్ అండ్ వంశీ, లవన్, అంతా అంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుండేది అప్పుడు. క్లాసులు లేని టైంలో కొన్నిసార్లు ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళడము, ఎంజాయ్ చేయడము. సబ్జీ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడము, సో అంతా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంతా. అండ్ లక్ష్మీనారాయణ సార్ మనకి మెయిన్ టీచింగ్ సబ్జెక్ట్ కాకుండా వర్క్స్ గురించి చెప్పేది, పాస్ట్, ప్రజెంట్, అండ్ నజరన్ సార్ హిందీ, అండ్ రఘు సార్ మ్యాథ్స్. బట్ ఎంత చదివినా బట్ ఆ రోజుల్లో ఎంజాయ్ చేసింది వేరు. ఇప్పుడు అట్లా మనం ఉండలేము. సో ఈ టైంలో మనం అందరం కలుసుకున్నాం కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ మెయిన్ థింగ్ అమ్మాయిలు చెప్పినంటే అందరి పేర్లు గుర్తులేవు నాకు, కాబట్టి కొంత పేర్లు గుర్తున్నాయి. పూర్ణిమ అండ్ గీత అండ్ పేరు గుర్తులేదు, బట్ పేరు గుర్తుంది. అంతే యాక్టివ్గా ఉన్నాము. అండ్ సో చాలా హ్యాపీ ఉంది. అండ్ సినిమాలు కూడా రావడం చాలా చాలా హ్యాపీ ఉంది. అండ్ విధానం నుంచి రావాలి. మైక్ దగ్గర పట్టుకోండి. Our 10th batch and the 10th batch
కృషి చేయడం వలన ఇలా నాకు తెలియదు, నెమ్మదిగా తెలియదు. కానీ ఇప్పుడు ఒక నేను చిన్న 1 to 7 మిషన్ గవర్నమెంట్ స్కూల్లో టీచీ చేస్తున్నాను. నెలకి 7,000 వేయిస్తున్నారు. అది మన సార్ వాళ్ళు మనకు చెప్పిన పాఠాలే కావచ్చు అని అనుకుంటున్నాను. అంతే. అలాగే మన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోమి రాలేదు, ఇంకా సంజయ్ రాలేదు, వాళ్ళందరికీ కొంచెం కవర్ చేయండి. అలాగే పిల్లలు కూడా వచ్చారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ అందరికీ ఉంటున్నారు, కొంచెం బాగా తప్ప చాలా గ్రేట్ సార్. అలాగే లక్ష్మీనారాయణ సార్ గారికి చెప్పేవారు, గ్రామర్ పాట చాలా అద్భుతంగా చెప్పేవారు. అలాగే మన దర్శనం సార్ గారు హిందీ చెప్పేవారు, కృష్ణ కుమార్ మేడం గారు తెలుగు, రాజలక్ష్మి మేడం గారు సైన్స్. నేను కూడా ఇప్పుడు ఒక సైన్స్ అండ్ సోషల్ టీచీ చేస్తున్నాను స్కూల్లో. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ ద పార్టీ. నమస్కారం. ప్రోగ్రామ్ చేయడానికి అందరూ సహకరించారు. మా ఫ్రెండ్స్ గర్ల్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరున అందరికీ కాల్ చేసి మంచిగా గ్రాండ్గా చేద్దామను. కృష్ణకుమారి మేడం హైదరాబాద్లో ఉంది. అందరికీ పేరున అందరికీ ఫోన్ చేసినాం. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారు. మీరు ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎక్కడో అక్కడ సైలెంట్ ఉంటే కలవదు. ఫస్ట్గా మీరు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి. నేను మాట్లాడతా తర్వాత మీరు రావాలి. రండి ప్లీజ్ రండి. నమస్కారం. అలంకరించిన నాతోటి సహాధ్యాయి సత్యేశ్వర్ గారు, దశరథం గారు, లక్ష్మణ గారు, మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి శిష్య ప్రశిష్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే నేను 2005 వరకే ఇంటర్మీడియట్ స్కూల్ అసిస్టెంట్గా చేయడం జరిగింది. మరి 2007-8 బ్యాచ్ అంటే ఫస్ట్ నుంచి చదివే వాళ్ళు ఉంటారు. అప్పుడు అంతా కూడా ఫస్ట్ 10th కదా, ఫస్ట్ 10th. మీరంతా చాలా చిన్నగా ఉంటారు. 2, 3 తరగతి, 4వ తరగతి, 5, 6, 7 అట్లా ఉంటాయి. 7, 8 అంటే 6వ తరగతి, 7వ తరగతి ఉంటారు. కొంతమంది న్యూ జాయినింగ్స్ ఉంటారు 6th క్లాస్ వాళ్ళు. కాకపోతే వీళ్ళంతా చాలా మంది నాకు బయట కనిపిస్తుంటారు అక్కడక్కడ. నేను ప్రజెంట్ మళ్ళీ వెంకటపేట పాఠశాలకే హెడ్ మాస్టర్గా రావడం జరిగింది గత సెప్టెంబర్లో. మళ్ళీ అదనంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ 5 మండలాలకు ఉండడం వల్ల గత 2011 నుంచి ఎంఈఓ చేస్తున్నా. బయట కూడా అవుతుంది. ఎడ్యుకేషన్లో ఉన్నాను కానీ క్లాస్ కూడా అనేది జరగలేదు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్న వాళ్ళు మంచి పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నారు, మంచి జీవితంలో స్థిరపడాలని అనిపిస్తుంది. మరి ఇంకా మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఒక స్థిరమైన ఆలోచనతోటి మీ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ పెళ్ళి లేని పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అంటే మీ పూర్వ అనుభవాలు ఉన్నాయి కదా, మీరు స్కూల్లో ఏమేమి చేశారు, ఎట్లున్నారు, ఎవరెట్లా చెప్పిండ్రు అనేది అందరికీ మీ అందరికీ కూడా తెలుసు. మరి మీరు స్కూల్లో మీ పిల్లలు కూడా ఎట్లా ఉండాలి, మీరు ఎట్లా నేర్చుకుంటే బాగుపడతారు, ఏ విధమైన విద్యను ఇవ్వాలి అనేది కూడా మీరు ఆలోచించి వాళ్ళకి వసతులు కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు రావడం జరిగింది. అప్పటి మీ ఎడ్యుకేషన్కు ఇప్పటి ఎడ్యుకేషన్కు చాలా తేడా ఉంది. డిజిటలైజేషన్ వచ్చింది, ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచం మనం ముంగిట ఉన్నది కాబట్టి ఏదైనా కూడా సాధించవచ్చు. మరి దాన్ని మీ పిల్లలకు అందించాలని కోరుకుంటూ మీరు ఇంకా వేరే అంబిషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంతా మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఇంకేమైనా మంచి ఉద్యోగాలు కూడా సంపాదించవచ్చు, మంచి స్కూల్లో కూడా ఉండవచ్చు. మరి నాకు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరి పరిచయాన్ని నేను చూడలేకపోతున్నా.
నాకు వేరే పనులు మీ డిఓ గారు కాల్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా మనం తెలిసినందుకు ఈ కార్యక్రమానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అందరి కోసం ఇక్కడికి టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత సత్యసారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వాస్తవానికి చాలా పనులు ఉన్నాయి. సార్ రావడం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఇప్పుడు సార్ సన్మానం ఉంది. అబ్బాయిలు 5, అమ్మాయిలు 5 రండి. వెల్కమ్ టు డైరెక్ట్. ఫంక్షన్ పోవాలి, కట్టం బొట్టు పెట్టాలి, కట్టం పెట్టాలి, భోజనం చేయాలి, వెళ్ళాలి. జనరల్గా అలాగే అనుకుంటాం. కానీ ఈ ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ కి చాలా వేరు. ఇది ఏంటిదంటే అందరం కలిసాం. అందరం కలిసినప్పుడు ఇంతవరకు మనకు బహుశా 90 మందిలో ఎంతమందికి సంబంధాలు ఉన్నాయో, ఎంతమంది స్నేహితులు తెలియదు. కానీ నేను అనుకుంటా కేవలం ఒక వ్యక్తికి 10% మంది మాత్రమే, అంటే ఒక్క ఈ క్లాస్ లో ఓ 10 మందితో సంబంధాలు ఉండొచ్చు, కానీ 90 మందితో ఉండి ఉండవు ఖచ్చితంగా నేను అనుకుంటా. ఎందుకంటే ఇదివరకు గెట్ టుగెదర్లు నేను జరిగితే చేసినప్పుడు అక్కడ జరిగిన ఇక్కడ జరిగిన వాళ్ళంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్న కూడా వెంకపేట జరిగింది ఇక్కడ, వాళ్ళు కూడా చెప్పారు. ఇవాళ చాలా మంది చూస్తున్నాం. కాబట్టి ఇది గెట్ టుగెదర్ సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు జమ చేయడానికి. కాబట్టి మీకు మంచి స్నేహం పెరగాలంటే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడితే స్నేహం పెరుగుతుంది. ఇక్కడ భోజనం చేయడము, తినడము, మనం ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం ఓకే. అని ఇక్కడికి వచ్చి చేస్తే అందరికి తెలుస్తారు నువ్వెవరు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఓహో నా క్లాస్మేట్ ఉండే అని కొంచెం స్నేహం పెరుగుతుంది. ఆ స్నేహం వల్ల చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి మోమాట పడకుండా మీరు ఏమనుకోండి, ఇంట్లోనే ఉన్నామనుకోండి, మీ క్లాసులోనే ఉన్నామనుకోండి, ఆ సోఫా మీద కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, అనుకుని వచ్చి ఇక్కడ చెప్పండి. అంటే అయ్యో నాకు తెలిసేందుకు లోన్ కావాలి, అయ్యో నేను మాట్లాడాలి మాట్లాడే రాదు, నేను మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడతాను. కాబట్టి మీరు ఏం చేయాలి, జస్ట్ రావాలంటే తెలిసేంత ఫీల్ అవ్వదు. నేను పోతున్నా, నా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా, నా సిస్టర్తో మాట్లాడుతున్నా, నా ఫీల్డ్లో వచ్చి చెప్పాలి. అంటే నా క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అని చెప్పాలి. మనం చూసి అయ్యో ఏమనుకుంటారు, ఏమీ అనుకోరు ఉంటాయి. కాబట్టి కొంచెం బయటపడదు. మనము ఫీలింగ్ అయ్యి బయటపడతాం. నా మాట్లాడాలి, నేను చేయరాదు, నువ్వు ఏం మాట్లాడమంటున్నావు, ఈ సంవత్సరం ఏం
అంతే చెప్పాలి. లైఫ్ ఎట్లా ఉంది, ఇంకేమైనా కొంచెం ముందు చెప్పాలంటే లైఫ్ ఎలా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే అందరూ వచ్చి మాట్లాడాలి. ఉన్నప్పుడు అందరూ మాట్లాడాలి, తప్పనిసరిగా మాట్లాడాల్సిందే. మీరు ఆ పరిస్థితి ఈ పరిస్థితి లేదు. ఇక్కడ మనం కలుసుకోవడానికి వచ్చినాం. కలుసుకున్న తర్వాత ఉంటే వింటాం, లేకుంటే లేదు. కానీ మన మాట నోరు పెట్టి మన అభిప్రాయాన్ని చెప్పడం ఇంపార్టెంట్. అందరినీ స్నేహితులు చేసుకోవడం ఇంపార్టెంట్. ఇదివరకు 10 మందితో సంబంధాలు ఉండొచ్చు, ఇప్పుడు అందరితో సంబంధాలు ఏర్పడాలి. మీరు దీని యొక్క ఏమే అది గెట్ టుగెదర్ అంటే అందరితోని మనం స్నేహాన్ని పెంచుకోవాలనే వచ్చినాం ఇక్కడికి. కాబట్టి పెంచుకోవడానికి ప్రయత్నంలో మీరు వచ్చి చెప్పాలి మీరు ఎవరు ఏం చేస్తున్నారు అని. మీరు అనుకుంటారు 10th క్లాస్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు తెలిసింది లేదు. అప్పటి జ్ఞానం వేరు, ఇప్పటి జ్ఞానం వేరు. ఇప్పుడు మీరు చాలా పరిపక్వత వచ్చింది. మీరు ఇప్పుడు ఒక వ్యక్తిత్వం వచ్చింది. ఆ వ్యక్తిత్వాన్ని వచ్చి ఇక్కడ చెప్పాలి అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తారని నేను నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరి పేర్లు గుర్తు ఉండకపోవచ్చు, దయచేసి తప్పుగా అనుకోకండి. కానీ ఈరోజు ఇలా అందరం కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు పూజ, మాది సర్దార్ నగర్. నేను ఇంట్లో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి రెంట్ హౌస్ డెకరేషన్స్ బిజినెస్. నాకు ఒక బాబు, ఒక పాప. ఉపాధ్యాయులకు, రాజలక్ష్మి మేడం గారికి చాలా ధన్యవాదాలు. అండ్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యసాయి గారి గురించి మాట్లాడదాం అనుకున్నాను. సార్ మీరు క్లాస్ రూమ్లోకి రాగానే చాలా భయం వేసేది మాకైతే. అప్పుడప్పుడు మధ్యలో ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, సార్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చాలా తలుచుకున్నాను. అసలు సీనియర్స్ గ్రూప్ ఫోటో పెట్టినప్పుడు చాలా సార్ అమ్మని సత్యేశ్వర చాలా సంతోషం అనిపించింది సార్. అండ్ రాజలక్ష్మి మేడం గారు క్లాస్ లోకి వస్తున్నారు కానీ చాలా భయం వేసేది. అండ్ నాకు చాలా చాలా గుర్తుకు వస్తుంది ఏంటంటే, నాకు ఒక ఇన్సిడెంట్. మీరు దసరా సెలవులు రాగానే ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతాయి కదా మేడం, క్వశ్చన్ పేపర్లో అన్ని చదివి రావాలని చెప్పారన్నమాట మీరు. అయితే నేను సెలవులలో అన్ని ఒక్కొక్కటి 5 టైమ్స్ రాయాలి అండ్ అన్ని చదవాలని చెప్పారు మీరు. అయితే నేను చదివాను, అన్ని దాదాపు అన్ని చదివాను. క్లాస్ లో అందరూ అయితే మీరు సెలవులు అయిపోయాక ఎవరెవరు రాశారో ఎవరెవరు చదివారో అందరూ ముందుకు రండి అని చెప్పారన్నమాట. అయితే నేను చదవను కానీ మీరు అందరి ముందు చెప్పేసరికి చెప్పాలనేసరికి నాకు చాలా భయం వేసింది. అప్పుడు ఒక్కడే ధైర్యంగా వచ్చాడు వెంకటేష్, మన క్లాస్ లో తను ఒక్కడే చెప్పాడు. మిగతా వాళ్ళందరినీ చేయి మీది కాబట్టి నిల్చోమన్నారు మేడం. ఒక అరగంట సేపు నిల్చున్నాం గుర్తుందా అందరికి. చేయి చాలా నొప్పింది మేడం, నేను చెప్తానన్నా కూడా ఫస్ట్ టైం చెప్పలేదు, నీవు పడాలన్నా. ఆ ఇన్సిడెంట్ నాకు చాలా గుర్తొస్తుంది. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇలా కలిసినందుకు. అండ్ నారాయణ సార్ గారు ఇంగ్లీష్ చాలా బాగా నేర్పారు సార్. బాగున్నాడు సార్, ఆరోగ్యం ఎలా ఉంది? దశరథం సార్ గారు అనగానే హిందీ గుర్తుకొస్తుంది, కానీ నేను హిందీలో చాలా వీక్. అండ్ 6 to 2 మార్క్సే వచ్చాయి 10th లో. ఎంత చదువుమన్నా కూడా రాకపోదు సార్. సార్ ఎలా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. 10th ఏమో ఇవ్వాలి చెప్పారు. మా ఇంటి పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయినా దక్షిణాలయ సాధిస్తే ఇంగ్లీష్ నేర్చుకోమని చాలా బాగా చెప్పేవాడు. ఈ ఫ్యూచర్లో అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది ఫ్యూచర్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియక. హిందీ సార్ కూడా చాలా బాగా చెప్పేవారు. బయట కంట్రీస్ పోతే మీకు చాలా అవసరం ఉంటుంది, ఇంగ్లీష్ అని ఇద్దరు సార్ చెప్పారు. అదే అర్థమవుతుంది. మేడం గారు కూడా నాగలక్ష్మి మేడం చాలా బాగా చెప్పేది. అప్పుడు నేర్చుకోలేకపోయామని ఇప్పుడు బాధపడుతున్నాం.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సోని వెల్కమ్. మీరందరూ కొంచెం కూర్చోండి ప్లీజ్. మీరందరూ కూర్చోవాలి కొంచెం. హుస్సేన్ గారికి స్వాగతం. నా నమస్కారంలో ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశిస్తులు. అమ్మాయిలు చాలా భయపడుతున్నారు మాట్లాడడానికి. ఎందుకు భయపడుతుంది? ఇప్పుడు ఇప్పుడు మీరు మా అంత పెద్దగా ఇప్పుడు కొడతామా? అట్లా కాదు, కానీ ఇప్పుడు మీరు అందరు కలిసినప్పుడు అందరి పేరు మాకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి చూస్తున్నావు, వీళ్ళెవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు అనేది అందరికీ డౌట్. ఒకసారి వచ్చి మీరు పరిచయం చేసుకుంటే మీ పేరు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీరు ఇదివరకు స్కూల్లో చదువుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ ఉన్న అనుబంధం ఏంటిది, అది వివరిస్తే బాగుంటుంది. ఇక నా విషయానికి వస్తే వెంకటపేట స్కూల్ అనేది నా మ్యారేజ్ లైఫ్ మొదట అవడమే వెంకటపేట స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. ఏ స్కూల్తో లేని అనుబంధం నాకు వెంకటపేట స్కూల్తో ఉంది. ఈ విషయం నేను ప్రతి మీటింగ్లో జరిగిన గెట్ పార్టీలలో కూడా చెప్పిన. ఎందుకంటే మా పిల్లలు పుట్టింది పెరిగింది అంతా వెంకటపేట స్కూల్లోనే. మా పిల్లల్ని అందరు ఎత్తుకునేవాళ్ళు, స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు, తినిపించేవాళ్ళు, అవన్నీ కూడా నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా. మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా మన టీచర్స్ కానీ మీరు కానీ పిల్లల్ని ఎత్తుకోవడం అవన్నీ కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటా. ఎందుకంటే ఒక తల్లిగారింటికి ఒక గృహిణి తన పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంత కంఫర్ట్గా నేను వెంకటపేట స్కూల్లో ఉన్నా. ఇక మీ విషయానికి వస్తే నాకు ఒకటే, ఫస్ట్ నుంచి కూడా నా అనుభవం కూడా అదే. ఏ అమ్మాయి అయినా కానీ ఏ గృహిణి అయినా కానీ తన సొంత కాలం మీద తను నిలబడాలి. ఏదో ఒక రకంగా సంపాదించడం నేర్చుకోవాలి. సంపాదన ఉంటేనే నాకు ఆడవాళ్ళకి విలువ. అవునా కదా? సో మీకు వచ్చిన పని ఏ పని అయినా సరే దాన్ని మీరు ఇంకా దానిలో ఉన్న నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీరు సొంతంగా సంపాదించుకోగలగాలని నా కోరిక. ఈ అబ్బాయిలు అంటే ఎట్లా అట్లాగా అందరూ అప్పుడు చూసినా కదా బాగా ఫాస్ట్ బాయ్స్ ఉంటారు, అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు కదా. పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది. అబ్బాయిలు అందరికీ అయినాయి పెళ్ళిళ్ళు. ఇంకిద్దరు ఉంటారా? వాళ్ళని కూడా చేసేద్దాం. ఏ విధంగానైనా భయంతో అయినా భక్తిలో అయినా చదవాలనే ఉద్దేశంతో నేను చాలా బెదిరించేదాన్ని. అందరికి తెలుసు, బెదిరించడం, కొట్టడం అదంతా కూడా ఎందుకంటారు, మీరు ఏదో విధంగా చదవాలని. చిన్నపిల్లలు అయితే భయంతో చదువుతారు కదా, భయంతో అయినా చదవాలని నేను చాలానే దండించేదాన్ని. మరి అందులో ఎంతమందికి అది అర్థమైందో నాకు తెలియదు కానీ ఓకే. ఇంకా ఇప్పుడు మీకున్న ఇప్పుడు లైఫ్లో మీరు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు అంటే ఎక్కువ అనుభవం లేదు. అంటే ఏ మాత్రం కూడా కొంచెం పెద్ద మంది చేసుకొని ఇటు టీచర్స్, సార్లు, మీరు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కొంచెం పెద్ద మంది చేసుకొని చేయించాలి. అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మా లైఫ్ మీ లైఫ్ కాదు. అంటే ఎవరైనా కూడా తన వృత్తి, తన స్టడీ అని చెప్పుకుంటున్నారు. నేను కూడా సగర్వంగా నా వృత్తి, నా స్టడీ చెప్పుకుందామని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రాన్స్. నేను
అసలు ప్రాన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరా? ఓకే, అయితే నేను స్కూల్ లైఫ్లో అంటే ఎక్కువ రాజలక్ష్మి మేడంకి ఎక్కువ భయపడుతూ, నెక్స్ట్ సత్యసారి గారికి ఎక్కువ అభిమానిస్తూ కానీ భయపడుతూ, నెక్స్ట్ దశరథం సార్ అప్పుడు హిందీ నేను ఉన్నప్పుడు చెప్పేవాడు. అది వీళ్ళందరికీ నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేను తెలియదు కానీ ఏదో అట్లా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాకు క్లాస్ రూమ్లో ఎవరెవరు ఫేవరబుల్గా ఉన్నారంటే, అంటే తక్కువ బదులు అంతా నాకు సిస్టర్సే. నేను కూడా ఒక సిస్టర్ లాగా, నేను కూడా నాకు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నది పూర్ణిమ, సోని, వీణ, సవిత. నేను వేరే స్కూల్లో ఉన్నప్పుడు అసలు హోంవర్క్ చేసేదంటే కొడతామంటే వీళ్ళంతా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. వీళ్ళు తిట్టేది, మేము కొట్టుకునేది. షెవెల్ స్కూల్ గుర్తుందా అందరికీ? అది నెక్స్ట్ సుజాత కూడా మై సిస్టర్, మాకు రిలేషన్ అవుతుంది సుజాత. తను కూడా నాకు పెన్నులు అవి కానీ వేసేది. ఇక నెక్స్ట్ బాయ్స్ పక్కన అంటే చందు. నాకు ఎక్కువ మాత్రం అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. నెక్స్ట్ సీను, ఇమ్రాన్, చిరంజీవి, వీళ్ళ ఎక్కువ కొన్ని నన్ను పాపం వాళ్ళు రాలేదు. నెక్స్ట్ గౌతమ్ వాళ్ళు ఉండే. ఎనీవే నేను అందరూ హ్యాపీగా ఉండాలి, మీలో నేను కూడా కలిసి ఉండాలి అని నేను కూడా అనుకున్నాను. ఓకేనా? నా లైఫ్ ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి దిలీప్ కుమార్, నల్గొండ దిలీప్ గారు, మీరు రావాలి. మస్తు ఇబ్బంది పడుతుంది. మధ్య ఎట్లా ముందు మర్చిపోయినా కానీ అక్కడ గుర్తుపట్టి రా మస్తు చిరంజీవి అడిగట్ల గుర్తు ఏదో ఒకటి అన్నది విశ్రాంతి గుర్తుపట్టినట లాస్ట్ ఆ ఊహ తలకాయ కూడా తెలిసింది. తలకాయ గుర్తుపట్టిరా చదువు అనుకుంటుంది. సపోర్ట్గా తిరిగిపోతుంది. పక్కకుండా మాట్లాడతాను నా పక్కకొని ఎన్నో మాట్లాడదాం వరకు నా ఎన్నిసార్లు అనుకుంటుంది చేరుతుంది. నన్ను ఎన్నిసార్లు ఇంగ్లీష్ సార్ కూడా బాగా భయం. ఇంగ్లీష్ సార్ తర్వాత దగ్గర మన సత్య సార్ మేడం అంటే నాకు 9th 10th అంటే బాగా ఉన్నది. 10th బాగా ఇష్టం. మేడం ఒక రకంగా చూసుకున్నది. ఎంత అంటే అంత ఇష్టం. ఎవరిలో నిలబడిగా నన్ను తెలియదు. ఎట్లా లైట్ మీరు ఎట్లా నాకు తెలుసు. మేడం మీరు తెలుసు మాకు మీరు ఎట్లా ఎందుకు ఇబ్బంది కదా ఉన్నది. ఎవరిలో నిలబడుతుంది 2 రోజులు అన్నారు. అంతా బాయ్స్ గర్ల్స్ ఎక్కువ ఉంటుండే, బాయ్స్ ఎక్కువ లేకుండే. గర్ల్సే బాగా అంతా 63 90 63 అంటే 25 కూడా మనం సగం ఉండకూడదు. ఆ సగాన్ని కూడా మస్తు ఇలా సగం మంది గుర్తుకులేరు. ప్లీజ్ లేవాంగో గురించి క్షమించేది. నాకు కొట్టుకున్న వాళ్ళు ఒక 10 మంది 15 మంది అంటే రెగ్యులర్గా చూస్తారు లోకల్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొట్టుకున్నారు. మిగతా వాళ్ళు గుర్తుకులేరు. ఓకే, నో ప్రాబ్లం. మేడం బాబు ఎస్కర్షన్ తీసుకెళ్ళి ఎస్కర్షన్ మేడం మనం వెళ్ళి గాలిగుట్ట మానుకున్నా మేడం. గాలిగుట్ట మానుకుందా గాలిగుట్ట పైకి నడుచుకుంటే అప్పుడు మలయాళ సార్ కూడా ఉండే గుర్తుందా? కృష్ణకుమార్ మేడం కూడా వచ్చింది. మేడం ఘోరంగా చెప్తుంది. నన్ను ఇంకోని ఇమ్రాన్ కానీ వాళ్ళని ఈ ముందర 3 బెంచ్లు లొంగలెక్క, ఇంకా 6 బెంచ్లు లొంగలెక్క. వాళ్ళు ఇష్టం ఉండదు. వీళ్ళ మీద దాని మీద దీని మీద ఇంకేదో అవుతుంది. మేడం పక్కన ఏంటన్నా మీరు చదవాలి అనుకునేది అంతే. అంత గురించి వేరే
మేడం ఉద్దేశం వేరే కానీ మేడం వస్తుంటే కూడా ఇలా బాగుంటుండే. మేడం కొన్ని అందరి కారణాల వల్ల రాలేదు. ఫోటోగ్రాఫర్ వర్క్ నేను మా ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, మా వైఫ్ నగశ్రీ. ఇక్కడ వెంకపేటలో ఫోటో స్టూడియో ఉన్నది. నాకు ఎక్కువ మాట్లాడదు. సార్ అయితే ఎన్నిసార్లు అయితే ఇక 2 ఫోటోలు ఉంటుంది కంపల్సరీ. దశరథం సార్ అయితే ఇక మాకు బాగా క్లోజ్. నేను ఎక్కువ స్కూల్ రాకపోదు, బట్ ఏంటంటే ఎన్నిసార్లు పీరియడ్ అయితే కంపల్సరీ ఉంది. 2 పీరియడ్ అయితే కంపల్సరీ ఉంది సార్, కంపల్సరీ. సార్ ఏదైనా నా దగ్గర వచ్చేసరికి నేను ఏదైనా నేర్చుకునేది అడిగేదామని ఉంటాడు, కానీ అది వేరే అడుగుతాడు సార్. ఏం చిరంజీవి చెప్పినట్టు మొత్తం నేర్చుకున్నాం అట్లా 2-3 నేర్చుకున్నాం సార్. మళ్ళీ వేరే అడుగుతాడు. దిలీప్ ఎవరా మాకు అప్పుడు సార్ ఇక దశరథ్ సార్ అంటే మాకు బాగా క్లోజ్. సత్యం సార్ అయితే ఇక మొత్తం రూల్ పట్టుకున్నాడు. ఇంటికి వస్తేనే అది ఇక ఆయన కట్టుకుంటే భయం. ఇక మేడం మధ్యాహ్నం వస్తుంది బాగా ఏంటంటే బాగా మేడం మంచిది. మన మురళీగౌడ్ సార్ అయితే ఇంకా మురళీగౌడ్ సార్ కూడా మంచిగా చెప్తుంది. ఇక హుస్సేన్ మురళీగౌడ్ సారు నేను ఎగ్జామ్ రాయకుండా నేను ఇంటికాడ పని చేస్తున్నాను. మురళీగౌడ్ సారు నేను 10th రాయాలనుకున్నా, బట్ ఏంటంటే ఇప్పుడు దాదాపు MBA చేసిన నేను. సారు నాకు వచ్చి బయలాడిండు, ఇంటికి వచ్చి బయలాడిండు. అరే నువ్వు 10th రాయరా, ఎగ్జామ్ రాయరా, చాలు పాస్ అంటే పాస్ కాలేదు, ఫస్ట్ టైంలో పాస్ అయినా, ఫస్ట్ టైం. అది నాకు బాగా నచ్చింది. సార్ అంటే బాగా ఇష్టం నాకు. అది ఇప్పటికీ చేస్తుంది ఆయన. బాగున్నారా? నా పేరు సోని. మేబీ కొందరికి గుర్తున్నట్టు ఉండకపోవచ్చు, ఎందుకంటే బికాజ్ చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ వేదికపై ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాకు ఈ స్కూల్లో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. బికాజ్ నేను శిశువు నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మన మేడం రాజలక్ష్మి మేడం గారు అసలు మేడం క్లాస్లో బాగా చెప్పేవారు, బట్ పనిష్మెంట్ అనేసరికి మేడం కొట్టేవారు కాదు. అప్పుడైతే చేతులన్నీ పోయి మొక్కొచ్చేది, అబ్బా మేడం ఇలా పనిష్మెంట్ కాలేదు అనుకునేవాళ్ళం. ఇంగ్లీష్ రచనారాయణ సార్ వచ్చేసి చాలా అంటే చాలా, ఆ కాలంలో గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ అంచనా ఉన్నది, బట్ ఇంగ్లీష్ సార్ చెప్పినట్టు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్పేవారు కాదు. చాలా అంటే చాలా బాగా చెప్పేవారు. అండ్ సత్య సార్ చాలా మంది భయపడేవారు, బట్ నేను మాత్రం అసలు భయపడేదాన్ని కాదు. చాలా జోవియల్గా ఉండేవారు సార్ నాతో. అండ్ కృష్ణకుమారి మేడం మిస్ అయ్యారు, అండ్ చాలా మిస్ అవుతున్నాం మేడంని. అండ్ మేడంతో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. నాకు అప్పుడు మధ్యాహ్నం అందరూ అప్పుడు మేడం తెలుగు టీచర్ కదా, సో మధ్యాహ్నం ఏంటి, మధ్యాహ్నం ప్రాతకాలం ఏంటి, ఇవన్నీ మధ్యాహ్నం ఒక 10 times చెప్పు అని నాకు అలా చెప్పించారు. సో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా ఆయన హుస్సేన్ గారు వాళ్ళైతే నేను దాదాపు శిశువు నుంచి చూశాను. చాలా అంటే చాలా సర్వీస్ చేశారు. ఆయన మన క్లాస్లో రాణి వేణు మన ఫ్రెండ్స్ లేకపోవడం చాలా బాధాకరం. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, బట్ నాకు అందరినీ చూసిన ఆనందంలో సరిగ్గా మాటలు కూడా రావట్లేదు. సో అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ కూర్చున్నాం, ఏం చూద్దాం మాట్లాడాలి ప్రతి హలో అందరికీ, నా పేరు అంటే బాగా భయం. నాకు ఇంగ్లీష్ అస్సలు రాకపో. స్కూల్లో ఫస్ట్ పేజ్లో ఉంటుంది ఏంటి ఎగ్జామ్ కానీ మాత్రం ఒకటే బాగా పడతారు. డెవలప్మెంట్ కోసం ఒకసారి ఎగ్జామ్లో స్పీచ్ ఇవ్వంటే ఇదే ఇష్టం. సార్ మాత్రం క్లాస్ కష్టంగా మనం చెప్పి తిరగకపోతే ఏంటి ఎగ్జామ్ అని ఇద్దరు ఉంటారు. మీరు ఫ్యూచర్ ఇస్తే ఆయన ఒకటి క్లాస్ అనేవారు. ఇది ఒకటి బాగా ఉంది సార్ వల్ల. నేను ఇప్పుడు
మ్యారేజ్ నాకు పాప బాబు. మేడం గారికి సార్ గారికి నేను యాక్చువల్లీ 10th అసలు పాస్ అయితే అనుకోలేదు, నేనే అనుకోలేదు పాస్ అవుతుంది అసలు కొట్టే నాకు ఇంకా మొత్తం ఏం కాదు. కాబట్టి నాకు సార్ కొరకు ముందు ఎన్నిసార్లు దశసార్లు కొనేసారు సార్ నా సెక్రటరీ నా క్లాస్ మీద చెప్పాను. సార్ వచ్చి నాకు అసలు అప్డేట్ సార్ అందించారు. ప్రతి సబ్జెక్ట్ పాస్ అయ్యాను, ఇందులో మాత్రం నాకు బాగా పాస్ అయిపోయాను. 20 వచ్చాను అసలు సార్ మాకు బాగా చదివారు. నేను 15 శ్రీశైలం నర్సింగ్ కాలేజీలో ఆఫీస్ సభ చేస్తున్నాను. శ్రీశైలం నర్సింగ్ కాలేజీలో ఆఫీస్ సభ చేయాలి. అప్పుడు విషయం నేను చిన్న పడుతున్నాను. ఇప్పుడు చేసేది కూడా విషయం చాలేదు. ఇప్పుడు తెలుసుకుని హుస్సేన్ అప్పుడు నేను చేసుకుని అదే అడుగుతున్నాను. కానీ నిజంగా హుస్సేన్ అప్పుడు ఎంత కష్టపడి నేను అంత కష్టపడుతున్నాను. కానీ నిజంగా హుస్సేన్ ఇప్పుడు నాకు ఎంత బాగా అంత చెప్పాను. కానీ థ్యాంక్ యూ ఏం మాట్లాడినా అర్థం అయితలేదు. కానీ మనందరి మీద కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు అవి ఎప్పుడూ గుర్తుకుండేవి. ఇప్పుడు మనం చదువుకున్నామంటే అది ఎన్నటికైనా మనకు గుర్తుండేది. మన పిల్లలు చదువుకునేది కూడా మనంగా ఉండదు. అసలే మనమే చాలా స్వీట్ మెమరీస్. సార్ సత్యయ్య సార్ నమస్కారం సార్. అందరికీ పేరు పేరు నమస్కారం సార్. ఇలా గ్యాదర్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా కావాలని నేను 1 year నుండి కాకపోతే పడుతున్నాం. ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విశేష విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మాది ధర్మారం. హస్బెండ్ వచ్చేసి టీవీఎస్ షోరూంలో వర్క్ చేస్తాడు. మా పాప బాబు. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ 1 year నుండి ట్రై చేస్తూ ఇప్పటిదాకా ఇప్పుడు కూడా ఇలా కలుస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్నంత వరకు చాలా మంది వచ్చారు. వచ్చినందుకు అందరికీ నాకు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరం నుండి మా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఎంతో మాట్లాడాలని అనుకొని వచ్చాను, కానీ మాట్లాడలేకపోతున్నాను. సార్లకి అందరు మేడంలకి నా యొక్క పాదాభివందనాలు. మీ విద్యా బోధనలకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. సమ్మేళనాన్ని బొమ్మలను ఆహ్వానించి మీరందరూ గెట్టుగెదరై కలిసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎందుకంటే దాదాపు మీ జాతి పెద్ద జాతి అయినా మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఆ ఎదురు ఉండి మాట్లాడడం ఎంతో కోరిక ఉంది. కానీ స్టేజ్ ఇంట్లో మరి నిర్వీర్యమైపోతున్నారు. ఇంకొకటి నేర్పడి మన ఈ జాతిలో మన ఉపాధ్యాయులు అందరూ వస్తారనుకున్నా, కానీ అనివార్య కాలం రాలేదని కూడా నేను కూడా నిరుత్సాహపడి. ఎందుకంటే దాదాపు 7 మంది, అందులో ఒక మీకు చెప్పిన న్యాస సైన్స్ శ్రీనివాసాలని కాకుండా శ్రీనివాసాలు అక్కడ ఒక్కళ్ళు చాలా చేసింది కాబట్టి అది తప్ప తర్వాత ముగిసారు. పోలీలో ఇద్దరు ఉపాధ్యాయులు వాళ్ళిద్దరు పరలోకాలకు వెళ్ళినందుకు వాళ్ళందరికీ మాకు ఇంకా వాళ్ళందరూ వస్తారని ఆశపడి. అదే ఎంఏ గారు కూడా ప్రభుత్వ గారు కూడా ఎందుకంటే చాలా బిజీ వర్క్ కూడా ఒక 5 నిమిషాలు వచ్చి కలిసిపోమని చెప్పేందుకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరియు మీ అందరూ చిన్నప్పటి ఎందుకంటే దాదాపు మీతో కలిసి 6 సంవత్సరాలు 6 నుంచి 10 వరకు మీరు ఇదే పాఠశాల చదువుకున్న విద్యార్థులు దాదాపు 40-45 మంది. 8వ తరగతి వచ్చేందుకు కవర్ అయింది. అంతకు తక్కువనే 6,000. కాబట్టి నేను అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఇటువంటి ఈ కార్యక్రమాలు ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలంటే గెట్ టుగెదర్ చేయాలంటే చాలా కష్టం. ఇటువంటి దానికి ఎక్కువ శ్రద్ధ తీసుకున్న రఘు
మరియు దిలీప్ మరియు అమ్మాయిలలో కూడా జరుపుకున్నారు. అందరూ కూడా ఇది చాలా కష్టమైన పని. మీ అందరినీ కనెక్ట్ చేసుకొని ఉన్నది కూడా రావడానికి ఏదైనా చాలా ముఖ్యము. వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలుపు పూజిస్తున్నాం. సత్యయ్య సార్ గారు, దశరథన్ సార్ గారు మరియు రాజ్యలక్ష్మి మేడం గారు, ఎస్ఏ నమస్కారములు. అలాగే 2008 బ్యాచ్ అప్పుడు విద్యార్థులు, ఇప్పుడు ఎదిగిన పౌరులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు చేసుకున్నాను. ముఖ్యంగా నాకు నిన్న మళ్ళీ చెప్పిన, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గెట్ టుగెదర్ చేయాలంటే చాలా కష్టం, అందరినీ జమ చేయాలంటే చాలా కష్టం. అది వాళ్ళకు లాభం కలుగుతుందన్నా కానీ కష్టంగానే ఉంటుంది. 1 సంవత్సరం నుంచి కష్టపడుతున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి. అయితే ముఖ్యంగా మనము మన స్కూల్ వాతావరణం ఎట్లుంది, అప్పటి స్కూల్ మన స్కూల్ ఎట్లుందంటే క్రౌడ్, చిన్న చిన్న రూములు సరిపోయేది కాదు, అలాంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రము చాలా సౌకర్యాలు పెరిగినాయి, విద్యా బోధన పరిస్థితి కూడా పెరిగింది, ఇప్పుడు అన్నీ మారినాయి. అయితే నా గురించి చెప్పుకోవాలంటే నేను ఈ వెంకపేట స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత తంగలపల్లికి వెళ్ళడం జరిగింది. తంగలపల్లి నుండి ముస్తాబాద్ మండలం నుంచి సిద్దిపేట దగ్గరికి వెళ్ళి అక్కడ లాస్ట్ మంత్లోనే రిటైర్ కావడం జరిగింది. అదే నేను సొంత జిల్లా. అయితే ఇక్కడ ఈ గెట్ టుగెదర్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే అప్పుడే చెప్పిన, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వేరు అని మనం అందరం వచ్చి ఒక షేర్ చేసుకోవాలని విషయాలను షేర్ చేసుకుంటే మన మధ్య స్నేహం పెరుగుతుంది. స్నేహం పెరిగితే మన దగ్గర ఏదైనా ఎప్పుడైనా అవసరాలు పడ్డప్పుడు ఆ స్నేహం మనము ఉపయోగకారిగా ఉంటుంది. అయితే మనము జీవిస్తున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆ విషయాన్ని షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకోవడం ద్వారా కొంచెం ప్రశాంతతకు వస్తుంది, అదే కావాలి. ఆ ప్రశాంతత రాకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి మీ గురించి మీరు చాలా మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు స్నేహితులు అవసరం అంటే ఒక్క విషయం చెప్తా, మెయిన్ విషయం చెప్పి నేను ఎండ్ చేస్తా, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది. అయితే మన శరీరంలో 120 రకాల కెమికల్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి 120 రకాల కెమికల్స్ వస్తాయి. ఎట్లా అంటే మీకు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పి, మీకు తెలిసిందే, మీరు చదువుకున్నదే 9వ తరగతి 10వ తరగతిలో. మనకు ఈ శరీర భాగంలో కిడ్నీ పైన అంజినల్ గ్లాండ్ ఉంటుంది. అంజినల్ గ్లాండ్, ఆ గ్లాండ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తే మనకు అనేక రకాల శరీరంలో మార్పు వస్తాయి. ఎప్పుడు బాగా ఉత్పత్తి అవుతాయంటే మనము ఎవరైనా వచ్చి మనకు నెగిటివ్గా మాట్లాడడం ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినప్పుడు మనకు బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి కొందరికి అంటాం చూడండి, అని వానికి ముక్కు మీద కోపం ఉందని అర్థం అంటారు కండి, అదే. కాబట్టి మనము సమతుల్యతను కాపాడుకోవాలంటే మనం ఈ స్నేహం అవసరం. సమతుల్యతను కాపాడుకోవాలంటే ఈ స్నేహం అవసరము. అవసరం వచ్చినప్పుడు మనము స్ట్రెస్కు ఉంటాం. ఈ స్ట్రెస్ వల్ల మనం చాలా అనారోగ్యానికి గురి అవుతాం. కాబట్టి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మనము మంచి స్నేహితులుగా మీరు అందరూ మంచి స్నేహాన్ని పెంచుకోండి. అప్పుడంటే మనకు వేరుండేది. ఇప్పుడు మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కానీ మనం కలిసేవాళ్ళం. ఇప్పుడు ఒకటి రిలయన్స్ వాళ్ళ నినాదం ఇచ్చింది, ఏంటిది అది? దునియా తేరీ ముట్టి
ఉంది ఇప్పుడు. అంటే సెల్ ఫోన్ తీసుకొచ్చి పెట్టింది. సెల్ ఫోన్లో మనకు తెలియని విషయాలు అన్నీ తెలుసుకోవచ్చు. తెలుసుకొని తద్వారా మన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఇక్కడ ఎవరు అభివృద్ధి, నేను చదువుకోలేకపోయినా, నాకు ఇది రాలేదు అని చెప్తున్నారు కదా, వయసు అయిపోయి వయసుతో సంబంధం లేదు. మనకు చేయాలంటే మీరు ఏమైనా చేయొచ్చు. మనము శరీరాన్ని ఎప్పటికీ బిజీలో ఉంచుకోవాలి. మేడం అన్న చూడండి, మీరు ఎప్పటికీ ఏదో ఒక పని చేస్తుండాలంటే ఏదో ఒక పని చేస్తారే, అప్పుడే మాకు విలువ. అలానే మీకు అభిరుచి ఉన్నది ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ద్వారా మీకు లైఫ్లో ఏదైనా ఒక రకంగా ఉపయోగపడుతుంది. అది ఆ ఉపయోగమే మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ బిజీగా ఉంచి తెలిసేంత లోన్ కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా ఉంటారని ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచినందుకు, మీ అందరినీ పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇట్లా మీరందరూ కలిసి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభకు మరొకసారి నమస్కారం. చాలా టైం అవుతుంది. ఈ చిన్న పిల్లలు కూడా పాపం ఆకలితో ఉండరు. అయితే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. నిజంగా ఈనాడు సమావేశానికి ప్రభుత్వం రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా రాజ్యలక్ష్మీ గారు రావడం చాలా ఇంకా ఆనందంగా ఉంది. మొన్న ఒక మీటింగ్ వాళ్ళు రాలేదు, వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను సబ్జెక్ట్ పరంగా నేను చెప్తాను. నా సబ్జెక్ట్ పరంగా నేను నా సర్వీస్లో ఫుల్గా న్యాయం చేశాను. 11 మంది డాక్టర్లు రావాలనుకున్నాక 11 మంది కాలేదు, 7 అయింది. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది. 2 పిల్లల యొక్క బాధ ఎక్స్పైర్ అయిందని తెలిసింది, చాలా బాధగా ఉంది. మొత్తానికి అన్ని తెలిసినాయి. ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ మీటింగ్ సమావేశంలో ఉన్న అందరు వచ్చిన వాళ్ళు తప్పక మీ నెంబర్స్ అంతా తప్పకుండా ఒక పేపర్ మీద రాయండి. ఈ నెంబర్స్ కూడా మాకు కూడా ఇవ్వండి. మా వేములవాడకు వస్తే వెల్కమ్ టు వేములవాడ. నేను నెలలో 20 రోజులు అక్కడనే ఉన్న వేములవాడలో మా ఇంటికి ఆచార్యులు రండి కోరుకుంటున్నాను. నేను ఇంకొకటి చెప్తున్నాను, మా ఉపాధ్యాయుల పిల్లలే కాదు, మా పిల్లలే కాదు, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి
వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి
ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. ఓకే క్లాప్స్ ఏంటమ్మా మరేవి కింద అరగట్లేదా? కొట్టండి, వినబడట్లేదు. ఏమా దిక్కులుస్తుంది. ఓకే అయితే యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నాకు అర్జెంట్ కొంచెం ఉంది. మళ్ళీ ఎప్పుడు కలవమో అందరికీ. ఓకే అయితే మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, బాగుండాలి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీకంటే ఏదైనా వస్తే నాకు కాల్ చేయండి, నేను వస్తాను. నాకు కూడా ఉండండి పూర్ణిమ. ఓకేనా? మీరు అందరూ పేరు పేరున ధన్యవాదాలు. ఎనీవే గౌతమ్ నాకు ఎప్పుడు ఫేవరెట్. అంటే ఒక ఫ్రెండ్ కానీ దేనికైనా కూడా ఒక ప్రత్యేకమైన ఉంటుంది. వానికంటే ఒకటి ఉంటుంది. వాడు ఎప్పుడు ఉంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్.